రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 2 అవర్స్ 28 మినిట్స్ డ్యూరేషన్ తో ఉన్న సినిమా చూశాక నాకైతే నచ్చింది గైస్. మూవీ ప్లాట్కి వస్తే కాంతారా ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ స్టోరీ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. పంజూర్లీ జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన రిషబ్ శెట్టి వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకోవడానికి రిషబ్ శెట్టి చిన్నతనంలో ఎలా తాపత్రయపడ్డాడో అన్నది చూపించను. తన ఫాదర్ మాయం అయ్యే విషయం వెనక చాలా శతాబ్దాల చరిత్ర దాగి ఉంది అన్న పాయింట్. అప్పట్లో కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యాన్ని పరిపాలించను. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉండటం, అదే అడవి ప్రాంతంలో బర్మా రిషబ్ శెట్టి ఉండటం, కానీ వాళ్ళకి ఆ రాజ్యంలోకి వెళ్లే అధికారం లేకపోవడం వల్ల తన ప్రజల కోసం బర్మా ఏకంగా రాజ్యంలోకి వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఇలా ఉండగా ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల బర్మా కనకవతి రుక్మిణి వసంతకి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, బర్మా తన కాంతార ప్రజల కోసం ఏం చేశాడు, అసలు బర్మా ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మధ్యలో కనకవతి ప్రేమించినట్లు నిందుకు నెట్టించింది, అసలు ఆ కనకవతి యొక్క టార్గెట్ ఏంటి అన్నదే మిగతా స్టోరీ మొత్తం వెళ్తుంది. మూడో ప్లస్ పాయింట్ చూస్తే కాంతారాలో లాగే ఈ చాప్టర్ 1 లో కూడా కాంతార ఆత్మ సజీవంగా ఉండే రిషబ్ శెట్టి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. అటు డైరెక్టర్ గా ఇటు యాక్టర్ గా రిషబ్ శెట్టి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. మూవీలో సాంప్రదాయాలు సంస్కృతితో లింక్ చేసే పాయింట్లు కూడా బాగానే ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఆడియన్స్ లో కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. ఇంకా మెయిన్ సీన్స్ లో రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. మొత్తం సినిమాకి మెయిన్ హైలైట్ గా ఉంటాయి ఈ సీన్స్. ఈ సినిమా కూడా బాగా విజువల్స్, ఇంకా వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ ఎలిమెంట్స్ తో వెళ్ళడం, ఇక ఆ విజువల్స్ కి తగ్గట్టుగానే తన క్యారెక్టర్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఎలివేట్ చేస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో రిషబ్ శెట్టి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడని చెప్పుకోవాలి. ఇక రాజుగా జయరాం తన క్యారెక్టర్ లో బాగా సెట్ అయ్యాడని చెప్పి కొన్ని మెయిన్ స్క్రీన్స్ దగ్గర అయితే యాక్టింగ్ చాలా బాగుంది. విలన్ గా యాక్ట్ చేసిన గుల్షన్ దేవయ్య అని కూడా మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ కూడా ఒక హైలైట్. ఇక రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. ఇక కొన్ని మెయిన్ సీన్స్ లో అయితే కనిపించిన రాజేష్ పూజారితో పాటు మిగిలిన యాక్టర్స్ కూడా తమ క్యారెక్టర్స్ లో అట్రాక్ట్ అయ్యారు. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్, ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్, అలాగే కొన్ని సీన్స్ దగ్గర కామెడీ టచ్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇంకా క్యారెక్టర్ డిజైన్ విషయంలో కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సినిమా ఆటోగ్రాఫర్ అరవింద్ ఎస్ఎఫ్ సినిమా ఆటోగ్రఫీ వర్క్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమాలోని మెయిన్ సీన్స్ తో పాటు మిగిలిన యాక్షన్ సీన్స్ కూడా నెరేషన్ కు తగ్గట్టుగా చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇంకా సురేష్ మల్లయ్య ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ బి అజనీష్ లోకనాథ్ ఇచ్చిన సాంగ్స్ గానీ వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఎలివేట్ అయింది. ఈ మూవీలో మైనస్ పాయింట్ ఇస్తే కొన్ని సీన్స్ మాత్రం సినిమా రేంజ్ స్థాయిలో పెద్దగా ఏమీ అనిపించవు అనే సీన్స్ కొన్ని ఉన్నాయి. అలాగే కాంతారా మూవీ ఏదైతే ఉన్నంత హైప్ ఈ సినిమాలో మొత్తం కంటిన్యూ చేయలేకపోవడం ఒక పెద్ద మైనస్. ఇంకా రిషబ్ శెట్టి పిల్లల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ కింద రేటింగ్ 3.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.